హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు ఫార్మా కంపెనీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా. ఈ రెండు కంపెనీలో కూడా మనకి డే టు టైము, మనకి జాబ్ లొకేషన్ ఎక్కడ, ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అనేది, మన క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలనేది పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ దివీస్ ల్యాబొరేటరీస్లో సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి వెన్యూ ఫార్మా జాబ్స్ టాలెంట్ అక్విజిషన్ సెంటర్, భాగ్యరథి డిగ్రీ కాలేజ్, ఫస్ట్ ఫ్లోర్, నియర్ ఐడిపిఎల్ ఎక్స్ రోడ్, చింతల్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 2 కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు. ఒక కాంటాక్ట్ నెంబరు, ఒకటే మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ రెండిట్లలో మీరు ఏదో దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి 9704604443. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఈ కంపెనీలో దివీస్ కంపెనీలో జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మెయిల్ ఐడి వచ్చేసి careers@divislabs.com. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వీళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీ మెయిల్ ఐడికి అప్డేట్ చేయడం జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్లోకి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు, ఫ్రెషర్స్గా తీసుకోవడం జరుగుతుంది. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి యూనిట్ 1 చౌటప్పల్ హైదరాబాద్లో తీసుకుంటారు. మనకి జాబ్ లొకేషన్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. యూనిట్ 2 చిప్పాడ విశాఖపట్నంలో మనకి జాబ్ లొకేషన్లో ఈ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. యూనిట్ 3 వచ్చేసి ఒంటిమామిడి కాకినాడ. ఈ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మొత్తం 3 లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ శాలరీ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి 18,000 ఇస్తారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ చేసిన వాళ్ళకి 22,000 శాలరీ ఇస్తారు. బీఫార్మసీ, బీటెక్, కెమికల్ చేసిన వాళ్ళకి, మెకానికల్ చేసిన వాళ్ళకి 20,000 ఇస్తారు. 2021 నుంచి 2025 మధ్య మాత్రమే పాస్ అయిన వాళ్ళు మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఫ్రెషర్స్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. డాక్యుమెంట్స్ వచ్చి అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి వెళ్ళి చేయడం జరుగుతుంది. ఏబీసీ షిఫ్ట్ల ప్రకారం మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. పాంప్లెట్లు కూడా క్లియర్గా ఉన్నాయి. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల సాయంత్రం 4 గంటల వరకు ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. జాబ్ లొకేషన్ 3 దగ్గర నేను జాబ్ లొకేషన్ చెప్పింది. ఈ 3 దగ్గర కూడా ఈ పాంప్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఈ పాంప్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ నెంబరు career@divislabs మెయిల్ ఐడికి కూడా ఈ రెజ్యూమ్ అని ఫార్వర్డ్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా దివీస్ ల్యాబ్స్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా. సెప్టెంబర్ 18వ తారీఖు నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, జేఎన్ ఫార్మసిటీ, పరబాడ, అనకాపల్లి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు 2 మెయిల్ ఐడీలు ఇచ్చారు. ఈ 2 మెయిల్ ఐడికి ఏదో దానికి మీరు రెజ్యూమ్ అని ఫార్వర్డ్ చేస్తే అప్పుడు మీ మెయిల్ ఐడికి వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. hr.visak@glandpharma.com. సెకండ్ మెయిల్ ఐడి వచ్చేసి hemsundar.minda@glandpharma.com. ఈ మెయిల్ ఐడికి 2 మెయిల్ ఐడికి ఏదో దానికి రెజ్యూమ్ అని ఫార్వర్డ్ చేయండి. పొజిషన్లు వచ్చి క్వాలిటీ కంట్రోల్ ఏపీఐలో ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీఫార్మా, ఎంఫార్మా, బీఎస్సీ, ఎంఆర్సీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. మనకి స్కిల్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ హెచ్పిఎల్సి, జీసీఎంఎస్ వీటి మీద మన స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. అనలిటికల్ మెథడ్ వాలిడేషన్లో ఇంటర్మీడియట్స్ వాటి గురించి అనేది స్కిల్స్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. హెచ్పిఎల్సి ఇన్స్ట్రుమెంటేషన్ క్యాలిబ్రేషన్ గురించి మనకి నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. స్కిల్స్ వచ్చేసి మైక్రోబయాలజీ టెస్టింగ్, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్లో స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ఎంఎల్టీ అండ్ వాటర్ శాంప్లింగ్ యాక్టివిటీస్లో స్కిల్స్ నాలెడ్జ్ అని ఉండాలి. తర్వాత జిఎంపీ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ గురించి నాలెడ్జ్ అనేది మనకు తెలిసి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఫార్మా, బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. స్కిల్స్ వచ్చి అనలిటికల్ యూజింగ్ ఐఆర్, యూవీ, పిహెచ్ల గురించి స్కిల్స్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డాక్యుమెంటేషన్ గురించి కూడా క్లియర్గా మనకి
నాలెడ్జ్ వచ్చేసి ఉండాలన్నమాట. ఉంటే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి వీళ్ళు ఈ గ్లాండ్ ఫార్మా వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకు డాక్యుమెంట్స్ వచ్చి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ సిటీసీ లెటరు, 3 months పే స్లిప్లు, 3 months బ్యాంక్ స్టేట్మెంట్, ఆధార్ కార్డు గారు పంపండి. ఇవి ఉన్నట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా గ్లాండ్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. ఈరోజు వచ్చి మొత్తం దివ్యస్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చి గ్లాండ్ ఫార్మా, ఈ 2 కంపెనీలలో పూర్తి డీటెయిల్స్గా ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయని చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి ఇంకా నేను లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు లైక్ చేసినట్లయితేనే మన ఛానల్కి ఇంకా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఫ్రీగా వచ్చే జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.